నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సర్వమత సమానత్వం జనసేన పార్టీ విధానమని, ప్రతి మానవుడి కోసం యేసుక్రీస్తు ఎలా నిలబడ్డారో అలాగే తాము కూడా అండగా నిలబడతామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతి మానవుడిలో ప్రేమ, క్షమాగుణం అలవడాలన్న క్రీస్తు ఆలోచన విధానం నిత్య ఆచరణీయమని తెలిపారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మనోహర్ సతీ సమేతంగా పాల్గొని క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరుడి సోదరుమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులు బిషప్ ప్రభుదాస్, బాబురావు, గాట్రిల్, డి శామ్యూల్, స్టీఫెన్, ఎం షాలేం రాజు, ఎట్నేజర్, ఐజాక్, బి కరుణాకర్, గిద్దియోన్లు ప్రత్యేక ప్రార్థనలు జరిపి బైబిల్ సందేశాన్ని అందించారు. మనోహర్ దంపతులకు క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొనడం సంతోషకరం. పార్టీ కార్యాలయం అంటే కేవలం రాజకీయ కార్యాలయం కాదు, సామాన్యులు సమస్యలు చెప్పుకునే వేదిక, పదవి అలంకరణ కాదు, ఇబ్బందుల్లో ఉండే ప్రజల కోసం అని భావించిన నాడే సుపరిపాలన అందజేయగలం. ప్రభుత్వంలో ఉండే పెద్దలు, రాజకీయ నాయకులు కూడా అన్ని వర్గాల ప్రజల్ని సమదృష్టితో చూడాలి. మనం నడిచే బాట ఎవరికి అన్యాయం చేయకుండా ఓ మార్పు కోసం నిలబడిన నాడు ప్రతిరోజు ప్రజలకు పండుగ రోజే అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా కోరేది ఏంటంటే అన్ని మతాల్ని మనం గౌరవించుకుంటూ, ప్రతి ఒక్కరిని మనం ఆదరించుకుంటూ, ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మా పార్టీలో ఉన్న ఎవరైనా సరే వ్యవహరించకూడదనేది చాలా స్పష్టంగా ఆయన చెప్తూ వస్తాను. మేమందరం కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం మా కేంద్ర కార్యాలయంలో కూడా జరుపుకుంటాం. తెనాల్లో ఈరోజు చక్కటి కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగాం కాబట్టి మీరందరూ వచ్చి ఈ విధంగా మమ్మల్ని బ్లెస్ చేయడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఏ విధంగా ప్రతి మానవుల్లోనూ ఇందాక పెద్దలు చెప్పినట్టు క్షమించే ఒక గుణం ప్రతి ఒక్కరిలో రావాలనే తపనతో నిలబడ్డారో దాన్ని ఈ రోజున మనం ఒకసారి తిరిగి చూస్తే ఏదో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమమే కాకుండా ఈరోజు ఈ క్షణం కూడా మన సమాజంలో ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆలోచించిన విధానం ప్రతి ఒక్కరికి ఈరోజు కూడా వర్తిస్తుంది. మతాలకి మనం దూరంగా ఉండాలని కాదు, ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచిస్తారు. కుటుంబంలో ఉన్న పెద్దలు మనని ఏ విధంగా నడిపించాలో నడిపిస్తారు. ప్రతి సందర్భంలో బాధలో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మన మత పెద్దలు మనని ఇంకా ఉత్తేజపరుస్తూ నువ్వు ధైర్యంగా ముందు నడువు, మనం నమ్ముకున్న భగవంతుడు మనతో ఉన్నాడు అనే నమ్మకం తీసుకొచ్చే విధంగా వాళ్ళు మనకి చక్కగా ప్రార్థనలు చేసి ముందు పంపిస్తూ ఉంటారు. కానీ మనం నడిచే బాట ఎవరికి అన్యాయం చేయకుండా నిజాయితీగా బిడ్డల కోసం నిలబడితే మాత్రం నిజంగానే మనం ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం, క్రిస్మస్ పండుగ వాతావరణం వచ్చేటట్టు జీవితాల్లో నిలబడాలి. బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు డాక్టర్ కాకుమాను ఉళ్ళక్కి 59వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారం పంపిణీ మరియు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ కాకుమాను ఉళ్ళక్కి తెనాలి ప్రాంత ప్రజలకు అందించిన వైద్య సేవలను, ఐఎంఏకు చేసిన సేవలను ఐఎంఏ సభ్యులు కొనియాడారు. ఆయన జీవితం నేటి తరం వైద్యులకు ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, కార్యదర్శి పావని ప్రియాంక, ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ మధు ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ జేవి సుబ్బారావు, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం డాక్టర్ ఉళ్ళక్కి గారి వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి ఐఎంఏ బిల్డింగ్లో కొన్ని సేవా కార్యక్రమాలు, అంటే పేద సాధనలకి న్యూట్రిషన్ అంటే పళ్ళు మరియు ఇంకొంచెం న్యూట్రిషన్స్ మెటీరియల్ వీటన్నిటిని వాళ్ళకి దానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము మనం ఉళ్ళక్కి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరియు హెల్త్ క్యాంప్స్ లాంటివి చేస్తూ వస్తున్నాం. ఇవన్నీ ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎందుకు జరుగుతున్నాయి అనేది మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు వచ్చి యంగ్ డాక్టర్స్కి డాక్టర్ ఉళ్ళక్కి గారి సేవా తత్పరత తెలియచేయాలనేది ఈరోజు ఈ కార్యక్రమం. డాక్టర్ కాకుమాను ఉళ్ళక్కి గారు తెనాలిలోనే జన్మించి ఆయన బాల్యము, స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా తెనాలిలోనే జరిగింది. తర్వాత ఆయన ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో మెడికల్ సైన్స్ చేసి, తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో ఆర్మీలో డాక్టర్గా పనిచేసి, తర్వాత తెనాలిలో వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్గా ఆబ్స్టెటిషియన్గా చాలా పేరు పొందారు. ఆయన పేషెంట్లు ట్రీట్ చేయడంలో కూడా చాలా హ్యూమన్ వాల్యూస్ అంతా
పేదరికాన్ని కూడా బాగా దృష్టిలో పెట్టుకుని చాలా ఫ్రీగా చేసేవారు. ఆయన ఆశయాలే మాకు ఈరోజు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆయన ఈ ఐఎంఏ ఫౌండేషన్గా ఐఎంఏ ఫౌండర్గా పట్టణ ఐతానగర్లోని ది సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా తొలుత కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు పుట్టుకపై చిన్నారులు ప్రదర్శించిన నాటిక మరియు వివిధ రకాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దైవజనులు వి యేసుబాబు, వి ప్రశాంత్ కుమారి మరియు సంఘ కాపరి పి నాగరాజు, రత్నసుందరి, సంఘ పెద్దలు బి జక్రయ్య, జి రవికుమార్, ఆర్ ఆశీర్వాద, పి కనకరత్నం, కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగు మరియు పిల్లల ప్రోగ్రాంలు ఇవన్నీ నిర్వర్తించారు. బాగా ఘనంగా జరుపుకున్నారు. ఓకే, ఇక్కడికి విచ్చేసిన అందరికి అతిథులందరికీ మా అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు చేపట్టిన నిర్వధిక సమ్మె 12వ రోజుకు చేరింది. 12 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని, కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఒకే యాప్ ద్వారా పనులు చేయించాలని, సెంటర్ అద్దె బకాయిలు చెల్లించాలని, మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. ₹2.5 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆర్థిక స్తోమత గల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కోరికలన్నీ పరిష్కారం చేస్తే సంవత్సరానికి కానీ 300 కోట్లకు మించి కూడా ఖర్చు అవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో చాలా చిన్న అంశం అయినా కానీ ఈ అంశం పట్ల ఎందుకు ఇంత మండి వైఖరి అవలంబిస్తూ ఉంది, ఇది సరైనటువంటి చర్య కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అట్లాగే అంగన్వాడీ టీచర్ల వృత్తి ఏదైతే ఉందో, వాళ్ళ సర్వీస్ ఏదైతే ఉందో కూడా ఈ సమాజానికి చాలా అవసరం అని చెప్పేసి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి, అట్లా లేని పక్షంలో వాళ్ళు కూడా స్వతంత్రంగా కార్యాచరణకి సిద్ధమవుతామని చెప్పేసి ఇవాళ మా శిబిరానికి వచ్చి వాళ్ళు మద్దతు తెలియజేయటం అనేటువంటిది జరిగింది. ఇవాళ నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం. ఇవాళ ఇదే మా మొదటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైన ఉషశ్రీ చరణ్ గారికి మేము ఆ శాఖ కిందకు వస్తాము అనే సంగతి కూడా తెలియనంత దుస్థితిలో ఉన్నాము. ఈ గవర్నమెంట్ అంత దుస్థితిలో ఉంది. అది మాకు అర్థం కాకుండా ఇప్పటి వరకు ఆమెకు తెలియదంట. మేము ఆమె డిపార్ట్మెంట్ కిందకు వస్తామనే సంగతి, ఆ శాఖ కిందకు వస్తామనే సంగతే తెలియదంట. ఆమెకి ఇప్పుడే తెలిసిందంట. ఇప్పుడే ఆమెకి తెల్లారి ఇప్పుడే మేము మీ సంగతి తెలీదు మాకు, ఇప్పుడే మాకు తెలిసింది, నేను మీ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చూస్తాను అని చెప్తుంది. మేము ఇన్ని రోజుల నుంచి ఈ నిర్వధిక సమ్మె చేస్తున్నా కానీ ఆ విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా ఉంటుందా అనేది మాకు అర్థం కావటం లేదు. ఇంత కష్టపడి మేము ఈ ఉద్యమాలు చేస్తుంది మాకు ఆకలి తీరక మాకు అన్యాయం జరుగుతుంది అనే భావంతో జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం తెనాలిలో నిర్వహించనున్నారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు హనుమత్ ఉపాసకులు పి శ్రీనివాస్ చే సుందరకాండ పారాయణం ఉంటుందని, అదేవిధంగా 5వ తేదీ పట్టణంలో శోభాయాత్ర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉప్పల వరదరాజులు, జ్వాలపురపు శ్రీకాంత్, మాలేపటి హరిప్రసాద్, మద్దాలి శేషాచలం, శ్రీనివాసరావు, పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొన్నారు.
మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులందరూ కూడా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ఈ యొక్క మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం. జనవరి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 7 రోజుల పాటు సప్తాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యం కూడాను అభిషేకాలు, అర్చనలు, హవనాలు, హోమాలన్నీ జరుగుతాయి. సాయంత్రం ప్రతిరోజు 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ఖచ్చితంగా సమయం పాటిస్తూ 2.5 అవర్స్ డైలీ 7 రోజులు ఎంఎస్ రామారావు గారి మనవడు డాక్టర్ శ్రీనివాస్ గారిచే రామాయణంలో సుందరకాండ, అతి పవిత్రమైనటువంటి సుందరకాండ కార్యక్రమాన్ని గానం చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 5వ తేదీ సాయంత్రం శోభాయాత్ర మన మార్కెట్ సెంటర్ రాములవారి గుడి దగ్గర నుంచి మన దేవాలయం వరకు శోభాయాత్ర ఉంటుంది. 6వ తేదీ ఉదయాన మరి గణపతి పూజ, గోపూజ కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఇక్కడ శ్రీ వాసవి కళ్యాణ మండపంలో శ్రీ చండీ సహిత హనుమతేశ్వర యజ్ఞం మహాయజ్ఞము ఈ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అన్నాబత్తుల శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు మరియు వాసవి కళ్యాణ మండపం మరియు పుర ప్రజలు అందరూ కూడా సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, ప్రతి ఒక్క సంఘాలు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాయి. మన అనాదిగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది యజ్ఞాలు, హోమాలు, యాగాలు. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజల సంక్షేమం కోసం రాజులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ కాలంలో రాజుల బదులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఈ యొక్క కార్యక్రమాలంతా జరపడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉండి ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.